భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో, జేఎన్యూలో, పాకిస్తాన్లో కాదు, భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరెంగే, యుద్ధం చేస్తాం మేము భారత్ పైన. ఎప్పటి వరకు? ఈ భారత్ ముక్క చెక్కలయ్యేంత వరకు కూడా, బర్బాదీ అంటే నాశనం, వినాశనం అయ్యేంత వరకు మేము యుద్ధం చేస్తామని నేరుగా స్లోగన్స్ ఇచ్చి, టీవీ ముందు వచ్చి, కెమెరాల ముందు వచ్చి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళకి ఏం కావాలి అసలు? కనుక వీళ్ళనే వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడల్లా ప్రతివాడు ఆశ్చర్యపోతుంటారు. అలా ఎలా అవుతుంది? పాకిస్తాన్ వాడు ఒకవేళ అనుకుంటే పాకిస్తాన్లో నినాదాలు ఇస్తారు, కానీ నిజంగా కూడా ఈ నినాదం చేస్తూ ఉన్నారు కదా వీళ్ళ ఐడెంటిటీ ఏంది? ఇది మనం డయాగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వీళ్ళు అప్పుడప్పుడు ఈ స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, బర్బాదీ తక్ అని, లేకపోతే దేశం ముక్కలయ్యేంత వరకు తుకుడే అనే అటువంటి నినాదాలన్నీ కూడా హిందీలో వాళ్ళు ఇచ్చినటువంటివి. ఆశ్చర్యపోయారు, షాక్ గురయ్యారు ప్రజలంతా కూడా, మీడియా కూడా ఆశ్చర్యపోయింది. సో వాళ్ళ మీడియా కూడా నోరు మూసుకున్నది కొన్ని రోజుల వరకు. 2016లో 9th ఫిబ్రవరి ఈవెంట్ తర్వాత దేశమే ఒక్కసారి షాక్ తిన్నది. కానీ అంతకు ముందు కూడా వీళ్ళు చాలాసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేశారు, ఎవరికి అర్థం కాలేదు రాజు గారు. ఇది విషయం ఏంటంటే, ఉదాహరణకు 2010లో దంతేవాడలో 70 మంది జవాన్లు చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఎవరు చంపారు? నక్సల్స్ చంపారు. కనుక వాళ్ళు ఇది బాంబు పెట్టి చంపేస్తే 70 మంది చనిపోయారు. 10లో చనిపోతే ప్రతి ఏడాది జేఎన్యూలో సెలబ్రేషన్ చేస్తారు. ఇది ఊహిస్తామా మనము? ఆ విధంగా 2016 మన జవాన్లు చనిపోతే పండగ చేసుకుంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళు మాట్లాడేటువంటి నినాదాల్లో ఫ్రీ పలస్తైన్, ఇప్పుడు ఈరోజు మీరు చెప్తున్నటువంటి స్లోగన్లో కూడా ఫ్రీ పలస్తైన్ అంటారు, సేవ్ ఇండియా ఫ్రమ్ హిందుత్వ అని అంటారు. యూ సేవ్ ఇండియా ఫ్రమ్ హిందుత్వ. కనుక వీళ్ళు ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. రీబిల్డింగ్ బాబ్రీ గురించి ఇప్పుడు కొత్త నినాదం చేశారు. ఎందుకంటే బాబ్రీ అనేది క్లోజ్ అయిపోయింది, రామ మందిరం నిర్మాణం కాబోతుంది. దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో December 6th, ఇప్పటికి కూడా December 6th ముస్లింల మనోభావాలను ఒకసారి రెచ్చగొట్టడానికి 6th రిమైండ్ చేస్తూ ఉంటారు ముస్లిం కమ్యూనిటీకి. ఇదిగో మన యొక్క బాబ్రీ మసీద్ అని. ఎవరు బాబ్రీ? ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? ఇన్వేడరు హిందూ దేవాలయం పైన బాబ్రీ మసీద్ ఎందుకు అవుతుంది? రామ జన్మభూమి కదా. కనుక ఈ నినాదాలు చేసే వాళ్ళను గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధారంగా ఈ నినాదాలన్నీ మీకు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బహుశా ఇవన్నీ చూసి ఉంటారు. వీటి వెనకాల కొన్ని విద్యార్థి సంఘాల పేరు మీద వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. రోహిత్ వేముల ఇష్యూను మనం కొద్దిగా మాట్లాడుకుందాం దానికన్నా ముందు. కానీ ఇక్కడ ఏఎస్ఏ అంటారు, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్. పేరుకేమో అంబేద్కర్ ఉంటుందండి. అంబేద్కర్ ఏమంటాము ఫేస్తో వెనకాల ఉన్న శక్తులు ఎవరు వీళ్ళు అని అంటే, వీళ్ళంతా యాంటీ నేషనల్స్. అంబేద్కర్ దేశభక్తుడు, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి మహాభక్తుడు. కానీ ఆయన పేరున ఈ దేశం ముక్కలు కావడానికి కావాల్సినటువంటి నినాదాలు, సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఏఎస్ఏ దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఐసా, ఏఐఎస్ఏ ఐసా పనిచేస్తూ ఉంటుంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఇవన్నీ సిపిఐ సిపిఎం అనుబంధ సంస్థలు. ఎంఎస్ఎఫ్ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, ఫ్రెటర్నిటీ మూవ్మెంట్ అని ఈ మధ్య కొత్తగా వింటూ ఉన్నారు, కొత్త సంస్థ పేరు. ఈ కొత్త సంస్థలు మన హెచ్సియులో, జేఎన్యూలో మొట్టమొదట పుట్టుకొస్తూ ఉంటాయి. మీకు కనుక ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ మన పరంపరను చూసినట్టయితే సిమి అనే పేరు వింటారు మీరు. ఒకప్పుడు సిమి బ్యాన్ అయింది. సిమి తర్వాత ఎస్ఐఓ వచ్చింది, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళదే సిమి యొక్క అనుబంధ సంస్థని. ఇవి బ్యాన్ అయిన తర్వాత పిఎఫ్ఐ వచ్చింది, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అది దాని వెనకాల క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇవన్నీ బ్యాన్ అవుతూ వచ్చినాయి. అప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఫ్రెటర్నిటీ మూవ్మెంట్ కొత్తది. ఇదంతా ఏం లేదండి, పేర్లు మారుతున్నాయి అంతే. బ్యాన్ అనేది ఎప్పుడైతే ఆ పేరు బ్యాన్ అవుతుంది కనుక కొత్త పేరు పెట్టుకోవడానికి వాళ్ళే, మీరు చూసినట్టయితే దీనిలో కాస్త డీప్గా వెళ్ళి పరిశోధించినట్టయితే వాళ్ళు పనిచేసే వాళ్ళు నెట్వర్క్ ఎవ్రీథింగ్ అదే ఉంటుంది, పాత నెట్వర్కే ఉంటుంది. మనుషులు కూడా వాళ్ళే ఉంటారు, కొత్త పేరుతో నడిపిస్తుంటారు. ఇప్పుడు ఫ్రెటర్నిటీ మూమెంట్ అనేది కొత్తగా ఇస్లామిక్ మూమెంటే, యాంటీ ఇండియా మూమెంట్, వీళ్ళు చాలా యాక్టివ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఏఎస్సీ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆ రోజు 2015లో యాకూబ్ మెమాన్ యొక్క
వర్ధంతి సభ ఇక్కడ ఎస్సీయులో చేశారు. ఆ తర్వాత విద్యార్థి పరిషత్ వాళ్ళు దాన్ని ఇది చేశారు. ఒక్క విద్యార్థి నాయకుడు, ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఇది మీరేమో అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు, యాకూబ్ మెహమాన్ అనేవాడు ఒక టెర్రరిస్ట్, పనిష్మెంట్ పడ్డది, వాడు 200 మంది చనిపోవడానికి బాంబు ఎక్స్ప్లోడ్ చేసి దాంట్లో ఉన్నాడు, ఒక టెర్రరిస్ట్, వాడి యొక్క దీన్ని మీరు ఎలా చేస్తారు, అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నించాడు. అంతే. ప్రశ్నిస్తే ఇట్ ఈస్ ఫన్నీ అన్నాడు. అంతే, ఇట్స్ ఫన్నీ అది నేమ్ ఆఫ్ అంబేద్కర్, మీరు ఇది చేస్తున్నారు అని యాకూబ్ మెహమాన్ను ఇది చేస్తున్నారు. అప్పుడు వచ్చి ఆయనను దాడి చేశారు, అర్ధరాత్రి కొట్టారు ఆయన రూమ్లో, ఆయనకు సర్జరీ జరిగింది. ఇవి ఎవరు మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఎవరైతే దీంట్లో యాక్షన్లో పాల్గొన్నారో వాళ్ళందరి పైన చర్యలు, యూనివర్సిటీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. హాస్టల్ నుంచి వాళ్ళను బయటికి పంపించారు. అందులో రోహిత్ వేముల ఉన్నాడు, వ్యధ చెందాడేమో, బహుశా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇది స్టోరీ అంతా కూడా. అప్పుడు ఏ సంస్థ ఏఎస్సీ అనే పేరు మీద జరిగిందో ఆ ఏఎస్సీ వాళ్ళ మనుషులే ఈరోజు ఈ ఫ్రెటర్నిటీ మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్త మూమెంట్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే రీబిల్డ్ బాబ్రీ అనేటువంటి ఒక నినాదం తీసుకొని 6th డిసెంబర్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని మనం ఆ విధంగా చూడాలి. దీన్ని ఏబీవీపీ కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు 6th డిసెంబర్ వీళ్ళంతా కూడా ఒక నేషనల్ కాన్ఫరెన్స్, ఢిల్లీలో పెద్ద నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. 10,000 పైన 12,000 మంది విద్యార్థులు అక్కడ, అందరు ఎవరు లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ లీడర్స్ ఎవరు లేరు. ఆ సమయంలో జరిగింది. అయినా అక్కడి కామన్ స్టూడెంట్స్ కూడా అది భరించలేకపోయారు. రీబిల్డ్ బాబ్రీ అనేది కామన్ స్టూడెంట్ భరించలేకపోయారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఏబీవీపీ ర్యాలీ నిర్వహిస్తే దాంట్లో చాలామంది పాల్గొన్నారు. అది ఆశ్చర్యకరం. కామన్ స్టూడెంట్ ఇంత రెస్పాండ్ అవుతాడని నేను అనుకోలేదు. ఆ దెబ్బకు వాళ్ళ ప్రోగ్రామ్, ఈవెన్ స్క్రీనింగ్ ఆఫ్ బాబ్రీ ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళ నెరేటివ్లో ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు, టైమింగ్ చేశారు, అన్నీ రద్దు చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే స్టూడెంట్ మూమెంట్ చూశాక రివర్స్ అయ్యేసరికి, ఎందుకంటే ఇప్పుడు దేశంలో అయోధ్య నిర్మాణము ఇన్నేళ్ల కళ, అది 500 సంవత్సరాల కళ నెరవేరబోతోంది కనుక కామన్ స్టూడెంట్ రియాక్ట్ అయ్యాడు. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. కనుక మీరు దీన్ని ఎలా చూడాలి అని అంటే, నేనైతే ఏబీవీపీ కార్యకర్తలు లీడర్లు లేకున్నా కూడా కామన్ స్టూడెంట్ అడ్డుకోవడం ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు అన్నీ రద్దు చేసుకున్నారు. కార్యక్రమాలన్నీ పోస్టర్లు వేశారు కానీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. కనుక కామన్ మ్యాన్ ఈజ్ వరీడ్ నౌ. నేను ఇంతకుముందు ఓన్లీ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ లాంటి కొన్ని సంస్థలు వరీడ్, కానీ ఇప్పుడు అలా కాదు. కామన్ మ్యాన్ చాలా సీరియస్గా ఏమంటాం రివర్స్ అవుతా ఉన్నాడు, అపోజ్ చేసే స్థితికి వెళ్తున్నాడు. భయపడే వాళ్ళు. సో ఏబీవీపీ ఆల్రెడీ కౌంటర్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.